అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను. జై హింద్. దేశవ్యాప్తంగా ఈ మాదక ద్రవ్యాల నివారణకు ఉపయోగం కలిగానకు ప్రతిజ్ఞను పాటించాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు మన జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఎఫ్ఆర్ సిబ్బంది, ఆర్టీస్ మరియు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ యొక్క సిబ్బంది ద్వారా ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిజ్ఞ చేయడమే కాకుండా ప్రతిజ్ఞ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనమందరం చూస్తున్నాం, ఈరోజు చిన్న పిల్లలు అంటే 7th 8th స్కూల్ పిల్లలే ఈరోజు అనేక మాదక ద్రవ్యాలు ముఖ్యంగా గంజాయి చూస్తున్నారు. చిన్న పిల్లలు 8th 9th 10th నుండే దీనికి అలవాటు పడి బానిసలకు మారి వారి యొక్క కుటుంబాన్ని వారి యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. సో రాబోయే తరాల్లో అంటే భావి భారతదేశం రాబోయే రోజుల్లో మన యొక్క యువతనే మన యొక్క దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రతిజ్ఞని కేవలం ఇక్కడి నుండే వదిలేయకుండా మీ యొక్క పిల్లలు, ముఖ్యంగా మనం ఉన్న నేబర్స్లో ఉన్న చిన్న పిల్లలు 10th ఇంటర్మీడియట్ వారి యొక్క ఏమన్నా ఉంటే వాళ్ళకు కూడా దయచేసి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క పిల్లల యొక్క నడవడిక ఏ విధంగా ఉంటున్నారు, చదువుకుంటున్నారా, చదువుపై శ్రద్ధ చూపుతున్నారా, స్కూల్స్కి వెళ్తున్నారా, మళ్ళీ స్కూలు కాలేజు పేరు చెప్పి ఇంకెక్కడికైనా వెళ్తున్నారా దృష్టి పెట్టి వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు కావాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.